సార్ గారికి, తర్వాత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ గారికి, తర్వాత అచ్చంపేట ఎమ్మెల్యే గారికి పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళని మానిటర్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అట్లానే మార్కెట్ కమిటీ సెక్రటరీస్, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్, అట్లానే మనకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డీలర్స్ వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్ కి పిలవడం జరిగింది సార్. ఈ సందర్భంగా గ్రామ సభ కమిటీ ఇప్పుడు మనము రబీ 25-26 సీజన్ సంబంధించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. గత 15 రోజులుగా మన జిల్లాలో 222 సెంటర్స్ అక్కడ ఇమ్మీడియట్ గా ఆ గ్రామం పేరు, మండలం పేరు, గ్రామం పేరు, ఆ లారీ వస్తే లారీ దింపుకోపోతే ఆ లారీ నంబర్లు, ఎప్పుడు మిల్లుకు రీచ్ అయింది, ఎప్పుడు దింపుకోలేదు మొత్తం వాట్సాప్ లో పెట్టండి. ఇమ్మీడియట్ వాట్సాప్ పెట్టండి. నా నంబర్లో పెట్టండి, ప్రత్యేక మనిషి పెడతాం, మీ నెంబర్ పెట్టించుకోండి. ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసి పెడతాం. అవసరమైతే ఫిజికల్ వెరిఫై చేస్తాం. అటువంటి జరిగితే మాత్రం చర్య తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ మీరు నా చెప్పిన పచ్చి వర్షాలు చేయాల్సి వస్తుంది. దగ్గర ఇంతకుముందు కొంత రాలేదంటే మొదటిసారి ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పాను. ఈ మొదటిసారి అనేది ఈ రోజు వర్తిస్తుంది, రేపటికి మళ్ళీ వర్తించదు. అది ఈ విషయమైనా, ఆయనకైనా, వాళ్ళదైనా, నాదైనా, ఎవరిదైనా కంపల్సరీ కరెక్ట్ గారు ఉదాసీనత పనికిరాదు. వాస్తవం మాట్లాడాలి, వాస్తవం చెప్పాలా. ఏదైనా మాట్లాడేప్పుడు ఉండాలా, మాట్లాడడానికి అమలు కావాలా. ఏదో ఆ సమాజం చెప్పేసి వెళ్ళిపోతే సరిపోదు. సో నాకు రేపటి వరకు కలెక్టర్ గారికి, మాకు గౌరవ శాసనసభ్యులు కూడా డివిజన్ వైజ్ ఏ నియోజకవర్గాల సమాచారం, ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ యొక్క లారీలది కానీ